కాల్పుల మధ్యలో అంటే యుద్ధం మధ్యలో కూడా మనకి ఎల్పిజి వచ్చినాయి హార్ముజ్ జలసంధి నుంచి. యుద్ధం ముగిశాక ఇప్పుడు ఎల్పిజి ట్యాంకర్ భారతదేశానికి వచ్చింది. అదే హార్ముజ్ జలసంధి నుంచి జగ్విక్రమ్ హార్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటింది. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత జలసంధిని దాటినటువంటి నౌక ఇవాళ మధ్యాహ్నం గల్ఫ్ ఆఫ్ ఒమన్లో ప్రవేశించింది. మరికొద్ది రోజుల్లో ఇది భారత్ చేరుకోబోతుంది. అమెరికా ఇరాన్ కాల్పుల వివరం ప్రకటించిన తర్వాత హార్ముజ్ని దాటిన మొట్టమొదటి నౌక కూడా మందే. ఈవెన్ నిషేధం విధించాక కూడా దాటిన మొట్టమొదటి నౌక మందే. ఈ గ్యాస్ ట్యాంకర్ 20,000 టన్నుల ఎల్పిజిని తీసుకొస్తుంది. జలసంధిని దాటడానికి అనుమతి కోసం జగ్విక్రమ్ వారం రోజులకు పైగా గల్ఫ్ జలాల్లో ఎదురు చూసింది అన్నట్టు షిప్పింగ్ డేటా నివేదికలు చెప్తున్నాయి. ఈ ట్యాంకర్ ముంబైలోని గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కంపెనీ యాజమాన్యానికి చెందింది. మరో 15 భారత రిజిస్టర్డ్ నౌకలు పర్షియన్ గల్ఫ్లోనే ఉన్నాయి. త్వరలో అవి కూడా ఇదే మార్గం గుండా భారతదేశానికి చేరుకునే అవకాశం ఉందని నివేదికలు చెప్తున్నాయి. వాటిలో ఒక ఎల్పిజి గ్యాస్ ట్యాంకర్, 4 ముడి చమురు ట్యాంకర్లు, ఒక ఎల్ఎన్జీ ట్యాంకర్, ఒక రసాయన ఉత్పత్తుల ట్యాంకర్, 3 కంటైనర్ నౌకలు, 2 బల్క్ క్యారియర్లు, 3 ఇతర నౌకలు ఉన్నాయి.